వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండాలో మానసిక వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నాగరాజు సంతాపం తెలిపారు. అనిత అనే మహిళ వరంగల్ పోలీస్ స్టేషన్ కమిషనరేట్లో విధులను నిర్వహిస్తున్నారు. ప్రేమ పేరుతో రాజేందర్, జబ్బర్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి గత కొన్ని రోజులుగా ఆమెను వేధింపులకు గురి చేయడంతో అనిత గడ్డిమందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు రాజేందర్, అతడి కుటుంబ సభ్యులు జబ్బర్పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫోన్ చేసి నువ్వు ఏ టైంలో ఎక్కడున్నావు, నాకు వీడియో కాల్ చేయి, ఈ టైం వరకు డ్యూటీ చేయాల్సిన అవసరం ఏందని చెప్పేసి మానసికంగా చాలా టార్చర్ పెట్టిండు. అది వద్దని చెప్పేసి సంబంధం క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఈ అంగోతు జబ్బర్లాల్ అనే అబ్బాయి మొన్న చనిపోయినటువంటి కుమారి అనిత ఉంది కదా, వాళ్ళ క్లాస్మేట్, ఆ అమ్మాయి క్లాస్మేట్. ఆ అమ్మాయితో ఏం చేసింది, ఈ అబ్బాయి ఉన్నాడు ఎవరైతే అంగోతు జమ్మిలాల్ ఉన్నాడు కదా, అతను మళ్ళీ ఎవరికి ఈ రాజేందర్ కు ఫ్రెండ్ అన్నాడు, ఇద్దరు దోస్తులు. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి అరే అమ్మాయి అలాంటిది ఇలాంటిది అని చెప్పేసి వాళ్ళు ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో అన్నింటిలో చెప్పేసి అమ్మాయిని వైరల్ చేస్తామని చెప్పారు. నీ ఫ్యూచర్ లేకుండా చేస్తాం, నువ్వు ఎలా వేరే వాళ్ళని ఎట్లా పెళ్లి చేసుకుంటా చెప్పేసి ఇద్దరు కలిసి చాలా మానసికంగా హింసించడం జరిగింది. ఇద్దరు అబ్బాయిలు కలిసి ప్రేమ వ్యవహారంతో మోసం చేసి ఆమెను చంపే వరకు వదిలిపెట్టలేదు. వాళ్ళకు అదే జైల్లోనే అక్కడనే వాళ్ళు అంతమైపోయేటట్టుగా చేయాలని మా తండ వాళ్ళ ప్రజలతో అందరితో సమక్షంలో మేము మాట్లాడుతున్నామండి.